రైట్. ఇక నిన్న 15 ఆగస్టు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు. స్మార్ట్ రేషన్ కార్డులు కూడా నిన్న ప్రభుత్వం తీసుకొచ్చింది. పాత రేషన్ కార్డులు ఏవి ఉన్నాయో వాటి ప్లేస్‌లో రీప్లేస్ చేసుకుంటూ స్మార్ట్ రేషన్ కార్డ్ తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా అవి వర్క్ చేసేటట్టు చూస్తుర్రు. ఇక ఇక్కడే పెద్ద పంచాయతీ మొదలైంది. సో, దానికంటే ముందు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో 4 మాటలు ఆయన మాట్లాడినట్లు ఒక 4 మాటల గురించి మనం మాట్లాడుకుందాం. మాయలో పడొద్దు, 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, 10,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. అంటే నిరుద్యోగులు ఉద్దేశించి ఇక్కడ ఒక మాట మాట్లాడుతుండు. సో, పర్టికులర్గా మనం దీని గురించి ఫస్ట్ ఒకసారి దీని గురించి మాట్లాడదాం. 70,000 ఉద్యోగాలు ఇచ్చాము, 10,000 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. పదే పదే నేను చెప్పిన మాటే చెప్పుతా, దాన్నే చెప్పి చెప్పి రుద్దుతా అంటే కలవదేడా. రోడ్లు పిచ్చెక్కి రోడ్లు ఎక్కుతున్నారు నిరుద్యోగులు. 70,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చింది గవర్నమెంట్? గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చింది? ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో మాట్లాడుతూ మోసం చేయడానికి మేము రెడీగా ఉన్నాం, మోసపోవడానికి ప్రజలు రెడీగా ఉన్నారు, అందుకే చెప్పిందే చెప్తాం అని చెప్పి దాన్ని నిజమని నిరూపిస్తాం అనేటట్టు మాట్లాడుతామని ఇప్పుడు ఏదో ఓ టీవీ ఛానల్కు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడిండు. సో, దాన్ని ఇప్పుడు అది నిజంగానే మళ్ళీ అదే ప్రొసీజర్లో పోవాలనుకుంటుండా? 70,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్? ప్రతి ఒక్క లీడర్ చెప్పి 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 70,000 ఇచ్చాను, 70,000 ఇచ్చాను, 70,000 ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చారు? నిరుద్యోగులు మీరు 70,000 ఉద్యోగులు ఇస్తే పిచ్చికి రోడ్డు ఎక్కుతున్నారు వాళ్ళు. ఆలోచించుకోవాలి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. తప్పు మేము ఇవ్వలేకపోయినాం, 2 లక్షలు ఇస్తాం అనుకున్నాం, మేనిఫెస్టో చెప్పినాం, కానీ మా వల్ల అవ్వట్లేదు, మేము ఇన్నే ఇస్తాం, ఈ ఏడాది ఇన్ని ఇస్తాం, వచ్చే ఏడాది ఇస్తాం, ఇది చెప్పండి. పదే పదే 70,000 ఇచ్చాం, 70,000 ఇచ్చి ఎవరి మీద రుద్దుతుర్రు? 70,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? గత ప్రభుత్వం ఇచ్చిన మీరు చేతుల మించి ఇస్తే అయిపోతుందా? మీరు ఎండిచ్చారు నోటిఫికేషన్లు, 10,000 పోస్టులకు నోటిఫికేషన్, ఇది చెప్పండి. మా గవర్నమెంట్ వచ్చినాక 10,000 నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఇవే మా వల్ల అయింది, ఇదే చేసినాం మేము అని చెప్పాలా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు ప్రతిసారి సీఎం హోదాలో ఉన్నా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా, ఈ రాష్ట్రానికి నేనే ఇప్పుడు అన్నీ నేను చెప్పిందే నడుస్తుంది అనే యాంగిల్లో ఆలోచించి మాట్లాడాలి. ఏదో ఏదో చెప్తా, నేను నా నోటికి వచ్చింది చెప్తా, నేను చెప్పిందే జరుగుతుంది, ఇదే నిజం నిరూపిస్తా, ఎట్లా ఎట్లా సాధ్యం? రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఆలోచించుకోండి. ఫస్ట్ మీరు ఇది ఆలోచించుకోండి. మాయలో పడద్దు, 70,000 ఉద్యోగులు ఇచ్చాను చెప్పే ముందు నేను 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, 2 లక్షలు ఇద్దాం అనుకున్నా కానీ ఇవ్వలేకపోయినామని చెప్పండి. ఇస్తామని చెప్పండి, అవసరమైతే భర్తీ చేస్తామని చెప్పండి, నిరుద్యోగులకు ఒక ఆశ ఇవ్వండి, ఒక హోప్ కల్పించండి. అంతేగాని చెప్పిందే చెప్పి పదే పదే ఎందుకు ఇదంతా? సో, ఇక నిరుద్యోగుల గురించి ఇట్లా మాట్లాడింది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడదు. ఇక బీఆర్ చేసిన అప్పుడుకు ఏటా 75,000 కోట్ల వడ్డీ, ప్రభుత్వ సంక్షేమపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం, కేసీఆరే రావాలి. బీఆర్ఎస్ చేసిన అప్పుకు ఏటా 75,000 కోట్లు. అసలు ఎంత చేసింది బీఆర్ఎస్ వడ్డీ అప్పు? మీ మంత్రులు ఒకటి చెప్తారు, మీరు ఒకటి చెప్తారు, అసెంబ్లీలో ఒకటి చెప్తారు. అసలు ఎన్ని లక్షల కోట్లు చేసింది, ఎంత అప్పు చేసింది, దానికి ఎంత కడుతురు, ఏది నమ్మాలి ప్రజలు? 8 లక్షల కోట్లు చేసిందా, 7 లక్షలు చేసిందా, 3 లక్షలు చేసిందా, 1,00,000 కోట్లు చేసిందా? చర్చకు రావాలంటారు, ప్రతిసారి చర్చకు రావాలి, కేసీఆరే రావాలి. కేసీఆర్ రాడు, ఆ ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ రాడు మీరు అన్నట్టే. అయితే వదిలేస్తారా దాన్ని? పెట్టండి, ప్రభుత్వం ప్రజల ముందు పెట్టండి, ఇది జరిగింది ఇది అని చెప్పండి ఒకటి క్లారిటీగా. ట్యాబ్కి ఒక మాట, 75 కోట్లు కడుతున్న ఒకసారి, 1,00,000 కోట్లు కడుతున్న ఒకసారి, 2 లక్షల కోట్లు కడుతున్న ఒకసారి, 3 లక్షల కోట్లు చేసింది, 8 లక్షల కోట్లు చేసింది. వాళ్ళు అప్పు ఎంత చేసిర్రు, మీరెంత కడుతుర్రు, అసలు ఏం చేస్తుర్రు ఈ ప్రభుత్వం? సో, ప్రభుత్వ సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం, కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావట్లేదు, ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ ఆయన రావాలి. జీతం తీసుకుంటుండు ప్రజల సొమ్ము, కేసీఆర్ కూడా ఆలోచించాలి, రావాలి, మాట్లాడాలి. కానీ ఆయన రాడు. ఆయన రాకపోతే ఏం చెప్పి ఏది పడితే చెప్తున్నా? ఇదేనాగా పాలన అంటే రాష్ట్రంలో? ప్రజాపాలన ఇదేనా? లేదా బీఆర్ఎస్ కేసీఆర్ కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ అన్న కత్తి ఒకడికి ఇచ్చి యుద్ధం నన్ను చేయండి, యుద్ధం మిమ్మల్ని చేయమని చెప్పారు, ప్రతిపక్ష హోదాలు కూడా యుద్ధం చేయాలి. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిర్రు. సో, మీరు చేయాల్సిన యుద్ధం మీరు చేయాలి. అంటే సీఎం సీట్లు ఉంటేనే యుద్ధం చేస్తారా? కేసీఆర్ కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ కూడా ఆలోచించుకొని రావాలి. ఆ అధికార పార్టీ ఎన్నిసార్లు విమర్శలు చేస్తున్నా, సీఎం కుర్చీలో కూర్చొని ఫామ్ హౌస్లో పండుతుండు అని వాళ్ళు అన్నిసార్లు అంటుంటే ఎందుకు మాట్లాడలే కేసీఆర్ బయటకు వచ్చి? మీకు ఒక హోదా ఇచ్చిర్రు, సరే మీరు మాట్లాడలేకపోతే నిజంగానే మీకు ఆరోగ్య పరిస్థితి బాగలేదా, కాంగ్రెస్ విమర్శ ఇచ్చినట్టు మిమ్మల్ని బయటికి రానివ్వట్లేదా అనుకుంటే ఆ పదవికి, ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి.
ఎందుకు ఇదంతా పొద్దుగూకులు ఎందుకు ఆ జీతం ఎందుకు తీసుకోవాలి, ప్రజల సొమ్ము ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్షాల కలవలేనప్పుడు, ఫైట్ చేయలేనప్పుడు బయటకు వచ్చి కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడొచ్చు, మేము మాట్లాడుతున్నాం మేమే సరిపోవచ్చు అని అనొచ్చు. కానీ మీరు కాదు కదా. ఇప్పుడు ప్రజల హోప్ ఏంది? ప్రజల హోప్ ఏంది? కేసీఆర్ రావాలి, కేసీఆర్ మాట్లాడాలి. ఎవరిని కదిలించినా అదే నినాదం. సో వాళ్ళు వచ్చి మాట్లాడాలి. నేను చర్చకి రమ్మంటాడు, తీరా చర్చకు మీరు వచ్చినాక ఆయన రాడు. మీరు కాదు ఆయనకి సరిపోయే నేతలు, మీరు కాదని ఆయన అంటాడు. నీకు మేమే ఎక్కువ అని మీరు అంటారు, కేటీఆర్ హరీష్ రావు అంటారు. ఎందుకు ఇదంతా పొద్దుగూకులు రాద్ధాంతం? కేసీఆరే వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలకి ఆయన చెప్పాల్సిన చెప్తే కూడా మీ పార్టీకి కూడా బెనిఫిట్స్ కదా, బీఆర్ఎస్కి కూడా బెనిఫిట్స్ కదా. సో ఆ దిశ కూడా వాళ్ళు అడుగులేస్తే బాగుంటుంది.